హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి అనే దాని గురించి వివరాలు తెలుసుకుందాము. అలాగే నైరుతి రుతుపవనాలకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చిందండి. ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే మీకు చెప్తాను. దయచేసి వీడియోని చివరి వరకు లాస్ట్ వరకు చూడండి. ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక మనం వివరాలకు వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తారీఖు శుక్రవారం రోజున పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారండి. ముఖ్యంగా మధ్య బంగాళాఖాతం నుండి కర్ణాటక తీర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, తెలంగాణ రాష్ట్రాలపై అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.7 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి వేగంగా ముందుకు కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం రోజున పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా రానున్న 4 రోజుల్లో మన్యం, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు అయితే ఉన్నాయని ఏపీఎస్డిఎంఏ సంస్థ అధికారులు అయితే చెప్పారు. కాబట్టి వీటి ఫలితంగా జూన్ 12 శుక్రవారం రోజున నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ మరియు పోలవరం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు స్పష్టం చేశారండి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచి భారీ వర్షాలు పడేందుకు అనుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మరొక వైపు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా చురుకుగా ఈ రుతుపవనాలు అయితే కదులుతుండటంతో రానున్న 8 గంటల్లో ఈదురుగాలులతో కూడిన చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందిగా అధికారులు స్పష్టం చేశారు. సో ఇదన్నమాట జూన్ 12వ తారీఖు శుక్రవారం రోజుకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అప్డేట్. ప్రతి ఒక్కరికి, మీ స్నేహితులందరికీ ఈ వీడియోని అయితే వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అందరికీ సమాచారం తెలియాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.